పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు పేర్ని నాని. తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టాలంటూ పవన్ ను హెచ్చరించారు. ఇలాంటి ఉడత ఊపులకి తాను భయపడేది లేదన్నారు. తాగుబోతుల్ని, కిరాయి రౌడీల్ని పంపారన్న పేర్ని, కులాలు మతాలు లేవన్న పవన్ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. మచిలీపట్నం పోలీసులకు కూడా పేర్ని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఇలాంటి వారికి సహకరిస్తే ఊరుకునేది లేదన్నారు ఆయన. వారు ఇలాగే వ్యవహరిస్తే బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయని హెచ్చరించారు పేర్ని. హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి, నీ చెంచాగాళ్ళని పంపించినంత మాత్రాన పేర్ని నాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డ్యాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా, మతాల పరంగా, ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు. నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక